నమస్తే వెల్కమ్ టు 108 టీవీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇంకా పెద్ద సినిమా ఉంది, యుద్ధాన్ని ఆపలేదు. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు. దేశ ఐక్యతను ప్రతిబింబించేలా కాచిగూడ రైల్వే స్టేషన్లో త్రివర్ణ దీపాల వెలుగు. శాంతి చర్చలపై కేంద్ర కమిటీకి మావోయిస్టులు సంచలన లేఖ. ఆపరేషన్ సింధూర్పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్తో యుద్ధాన్ని విరమించామని చెప్పలేదని, ఇంకా పెద్ద సినిమా ఉందని, యుద్ధాన్ని ఆపలేదన్నారు. సినిమా అంతా ముందు ఉంటుందని, సరైన సమయంలో యాక్షన్ ఉంటుందన్నారు. ప్రధాని మోదీ మదిలో అన్ని విషయాలు ఉన్నాయని, ఎప్పుడు ఏమి చేయాలో మోదీకి అన్నీ తెలుసన్నారు. పాకిస్తాన్ పీఓకేపై దాడి తర్వాత కుహానా లౌకికవాదులు కలుగులోకి వెళ్లిపోయారన్నారు. అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీ అని, యుద్ధం ఆపమని డొనాల్డ్ ట్రంప్ చెబితే ఆగడం ఉండదని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని కాచిగూడ రైల్వే స్టేషన్ను త్రివర్ణ పతాక రంగుల వెలుగులతో అలంకరించారు. దేశ ఐక్యతను ప్రతిబింబించేలా ఈ దీపాల కాంతి ప్రజల మనసులను హత్తుకుంటుంది. దేశ రక్షణ కోసం పనిచేసిన వీరులకు కృతజ్ఞతగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజలలో గర్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధమంటూ ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. ప్రజల సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు స్పందించడం లేదని, దీనిపై కేంద్ర హోంమంత్రి స్పందించాలని మావోయిస్టులు పేర్కొన్నారు.